ఇలా నిరసన తెలిపే అధికారాన్ని మేము కోరుతున్నాం. ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం. ఆ ఎన్నుకున్న ప్రభుత్వం సక్రమంగా పరిపాలించినప్పుడు నిరసన తెలిపే అధికారం ప్రజలకు ఉంటుంది. సభలు, సమావేశాలు, ధర్నాల ద్వారా తమ ఆకాంక్షల్ని ప్రభుత్వానికి తెలియజెప్పే అవకాశం, తోటి సమాజంతో పంచుకునే అవకాశం లేకపోతే అది ప్రజాస్వామ్యం కానే కాదు. అట్లాంటి ప్రజాస్వామ్యం కోసమే మేము ఇవాళ కొట్లాడుతున్నాం. ఇప్పటికీ కూడా మేము డీజీపీ గారికి చెప్పినాం, ధర్నా చౌక్ని యథాతథంగా కొనసాగించండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మాట్లాడండి. మీ సమస్యలకు పరిష్కారానికి ఒక ఏకాభిప్రాయాన్ని సాధించండి. కానీ ధర్నా చౌక్ మూసివేత సమస్యకు పరిష్కారం కాదని చెప్పినాం. అది అవివేక చర్య అవుతుంది. ఒక్క ధర్నా చౌక్ను మీరు మూసేస్తే మొత్తం నగరం ధర్నా చౌక్గా మారుతుందని కూడా వారికి చెప్పినాం. ప్రతి ఆఫీసు ముందు ధర్నాలు జరుగుతాయి, ప్రతి బస్తీలో గొడవలు. ఏ నిరసన చేయాలన్నా ఎక్కడికక్కడ ప్రతి బస్తీ కూడా ధర్నా కార్యక్రమాలకు వేదిక అవుతుంది.